మన పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగినది. ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్స్కు సంబంధించి విద్యార్థులకు ఏ మెటీరియల్ అయితే ఇచ్చామో ఆ అంశాలను మనం ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర యాప్లో ఎంటర్ చేసి విద్యార్థులచే కానీ వారి తల్లిదండ్రులచే కానీ ఆధార్ ఆప్ చేసుకొని వారి యొక్క తమ్మును వేయించేవారము. తమ్మును వేపిస్తే ఆ విద్యార్థులకు ఆ మెటీరియల్ అని ఇచ్చినట్లు మనం నమోదు చేసేవారము. ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్ కొరకు మనము ఇదివరకు అయితే స్టార్టెక్, తర్వాత మంత్ర, సెక్యుజన్ డివైజెస్లు ఉపయోగించేవారము. దీనికోసం ఉపాధ్యాయులందరూ ఈ డివైజెస్లు కొనుక్కొని రీఛార్జ్ చేసి పెట్టుకొని ఉన్నారు. అయితే ఈ మధ్య ఈ సెక్యూరిటీ రీజన్ చూపించి ఆధార్ కేంద్రం వారు ఈ ఓల్డ్ డివైజెస్ ఏదైతే ఉన్నాయో అవి పని చేయకుండా వాటిని స్టాప్ చేయడం జరిగింది. వాటి స్థానంలో కొత్తగా L1 డివైజెస్, L1 సిరీస్ పేరుతో ఉన్న డివైజెస్ను ఉపయోగించాలని పేర్కొనడం జరిగింది. ఈ L1 సిరీస్తో ఉండే డివైజులు ఒక్కొక్కటి మళ్ళీ 3,000 నుండి 4,000 రూపాయల మధ్యలో ఉన్నాయి. ఇవి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను ప్రభుత్వం వారికి దృష్టికి తీసుకోగా వారు ఈ ఖర్చును తగ్గించే ఉద్దేశంతో ఆ డివైజ్ను కొనుక్కునే మార్గాలు చెప్పకుండా వాటి స్థానంలో ఓటీపీ ఆప్షన్ తీసుకురావడం జరిగింది. అంటే బయోమెట్రిక్ బదులు విద్యార్థుల పేరెంట్స్ మొబైల్కు వచ్చిన మొబైల్ ఓటీపీను ఎంటర్ చేయడంతో ఈ ప్రాసెస్ను పూర్తి చేసే విధంగా మార్పు చేశారు. ఇది పెనంలో నుండి పొయ్యిలో పడినట్లు ఉన్నది. బయోమెట్రిక్ ఓటీపీ కొరకు పేరెంట్స్కు ఫోన్ చేయాలి. వారి ఫోన్లో వచ్చిన మెసేజెస్ అంటే ఓటీపీని మనకు చెప్పాలి. ఆ ఓటీపీ చెప్పేది రాకపోతే అక్కడ కొద్ది సమయం టైం వేస్ట్ అవుతుంది. అలాగే కొద్దిమంది పేరెంట్స్ ఆ ఫోన్లకు రీఛార్జ్ చేసి ఉండరు. ఫోన్లకు రీఛార్జ్ చేయకపోతే మెసేజెస్ రావు. ఇన్ని సమస్యల మధ్య పేరెంట్స్ ఫోన్ నంబర్లకు వచ్చిన ఓటీపీ ద్వారా ఈ ప్రాసెస్ను పూర్తి చేయడం అంటే చాలా సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది. ఇప్పుడు ఉండే సమయం మొత్తం వివిధ కార్యక్రమాలు వేస్ట్ అవుతున్న సమయంలో ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్ బదులు ఈ ఓటీపీ ఆప్షన్ తీసుకురావడం అనేది మరికొద్ది సమయాన్ని వేస్ట్ చేయాల్సిన పరిస్థితి. చూద్దాము. ఈ ఓటీపీ ఎంటర్ చేసే పద్ధతిని మార్చి మరి బయోమెట్రిక్ అథెంటికేషన్ ప్రాసెస్ని తీసుకురావాల్సిందిగా కోరుకుందాం. ఎందుకంటే బయోమెట్రిక్ అయితే విద్యార్థుల మన దగ్గరే ఉంటారు. ఆ విద్యార్థుల డీటెయిల్స్ అని ఎంటర్ చేసి విద్యార్థుల దగ్గర బయోమెట్రిక్ వేయించేస్తే ఆ ప్రాసెస్ పూర్తి అవుతుంది. అది 2-3 నిమిషాల పని. అయితే ఆ డివైజ్ను సమకూర్చడం మాని ఈ ఓటీపీ ఆప్షన్ తీసుకురావడం జరిగింది. ఇది ఆ పేరెంట్స్కు ఫోన్ చేసి ఆ ఓటీపీలు తీసుకోవడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని. ఏదైతేనేం ప్రస్తుతానికి ఓటీపీ ఆప్షన్ ఉంది కాబట్టి ఈ ఓటీపీ ఆప్షన్లో మనం ఎలా ఈ ప్రాసెస్ని పూర్తి చేయాలో చూద్దాము. మొదటగా మనం లీప్ యాప్ ఓపెన్ చేసి డిపార్ట్మెంట్పై క్లిక్ చేయాలి. ఇక్కడ మన పాఠశాల యొక్క లాగిన్ క్రెడెన్షియల్ యూజ్ చేసి మనం యూడైస్ కోడ్ మనం ఏర్పాటు చేసుకున్న పాస్వర్డ్ని నమోదు చేసి ఇక్కడ పాఠశాల లీప్ యాప్లోకి లాగిన్ కావాలి. ఇక్కడ గవర్నర్స్పై క్లిక్ చేయాలి. ఇక్కడ సమగ్ర శిక్షపై క్లిక్ చేయాలి. ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర ఆప్షన్పై క్లిక్ చేయాలి. చేస్తే ఈ విధంగా మనం మన పాఠశాలకు సప్లై చేయడం మెటీరియల్ అంతా ఇక్కడ కనిపిస్తుంది. లిస్ట్ అంతా ఇక్కడ బ్యాగ్స్లో ఇండెంట్ డెలివర్డ్ అనే ఆప్షన్ ఉంది. బ్యాలెన్స్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఇవన్నీ మనకు డెలివరీ చేయబడ్డాయి కాబట్టి ఇక్కడ మాడ్యూల్స్లోకి వెళ్ళాలి. మాడ్యూల్స్లోకి వెళ్ళి ఈ డిస్ట్రిబ్యూట్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లాస్ వైడ్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు సెకండ్ క్లాస్ మనం ఆఫ్ చేసుకుంటే సెకండ్ క్లాస్పై క్లిక్ చేయాలి. ఇక్కడ సెకండ్ క్లాస్లోని విద్యార్థుల పేర్లను కనిపిస్తాయి. ఈ మొదటి విద్యార్థిని ఆఫ్ చేసుకుంటే ఈ విధంగా అతనికి సప్లై చేసినటువంటి మెటీరియల్ అంతా కూడా ఈ చెక్ బాక్స్లలో బ్లూ కలర్ మార్క్స్ టిక్ కనిపిస్తుంది. ఇంకేదైనా వాళ్ళకి ఇచ్చి ఉంటే కూడా మనం ఇక్కడ మార్క్ చేయాలి. ఆ మార్క్ చేసి ఈ జనరేట్ ఓటీపీపై క్లిక్ చేస్తే మన యాప్లో ఏదైతే విద్యార్థుల పేరెంట్స్ యొక్క ఫోన్ నంబర్ నమోదు చేసి పెట్టామో ఆ ఫోన్కు ఓటీపీ వెళ్తుంది. ఆ పేరెంట్స్ ఆ ఓటీపీ చెప్పిన తర్వాత ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేస్తే మనకు ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్ పూర్తి అవుతుంది. సో ఈ విధంగా అందరూ ట్రై చేయగలరు. లేదా ఒకరోజు పేరెంట్స్ అందరినీ వారికి టైం ఉన్నప్పుడు స్కూల్ కాడికి రమ్మని విత్ ఫోన్తో వారి ముందర ఈ బయోమెట్రిక్ వేసుకోవడం కొద్దిగా ఉపయోగకరంగా ఉంటుంది. ఉపాధ్యాయులు ఈ విధంగా ఆలోచించగలరు. థ్యాంక్ యూ.